అష్ట కష్టాలు పడ్డారు. ఇల్లు పొలం తాకట్టు పెట్టి వీసా సంపాదించారు. కుటుంబాన్ని పోషిద్దామని, పిల్లల భవిష్యత్తు కోసం సంపాదిద్దామని ఎడారి దేశానికి వెళ్లారు. కుటుంబాన్ని అయిన వాళ్లను వదిలి గల్ఫ్ దేశాల్లో కూలీలుగా పొట్టుపోసుకుంటున్న మనవాళ్లు ఇప్పుడు అక్కడ అష్ట కష్టాలు పడుతున్నారు. సౌదీకరణ పేరుతో అక్కడి సర్కార్ రూల్స్ ను స్ట్రిక్ట్ చేసింది. వీసాలో ఏ పని మీద వచ్చారో అదే పని చేస్తేనే అక్కడ ఉండటానికి అవకాశం ఇస్తోంది. వీసాలో ఉన్న పని కాకుండా వేరే పని చేస్తున్న వాళ్లను అరెస్ట్ చేసి జైల్లో పెడుతోంది. రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నుంచి లక్షలాది మంది సౌదీలో కూలీలుగా పనిచేస్తున్నారు. వాళ్ళక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కోసం ఎదురు చూస్తున్నారు, ఇలాంటి అంశాలపై V6 స్పెషల్ డిస్కషన్ చేపట్టింది. ఇందులో ప్రవాస భారతీయుల హక్కులు అలాగే సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు మనతో ఉన్నారు స్టూడియోలో. వెల్కమ్ టు యూ సార్. నెక్స్ట్ అలాగే నిజామాబాద్ నుంచి మహమ్మద్ ఆరిఫ్, ఇతను నితాకత్ బాధితుడు, ఏదైతే చట్టం పెట్టారో దాని బాధితుడు, అతను కూడా మనకు నిజామాబాద్ నుంచి లైవ్ అందిస్తారు. ఫస్ట్ ఆరిఫ్ దగ్గరికి వెళ్దాం. ఆరిఫ్ చెప్పండి, మీరు ఇప్పుడు నిజామాబాద్ లో ఉన్నారు. ఇంతకు ముందు ఎప్పుడు వెళ్లారు సౌదీ అరేబియాకి? అప్పుడు ఎలాంటి కష్టాలు పడ్డారు అక్కడ? మేడం నేను 2 సంవత్సరాల కింద సౌదీకి పోయినా. చెప్పండి. హలో వినిపిస్తుంది, చెప్పండి. బ్యాక్ నేను సౌదీ వెళ్ళినా మేడం. 2 years బ్యాక్ సౌదీ వెళ్ళినా. హలో, అయితే అక్కడ ఏ విధా మీద వెళ్ళినామో అదే విధా మీద వర్క్ చేయాలని చెప్పేసి అక్కడి గవర్నమెంట్ 2013లో రూల్ పెట్టింది. 2013 జూలైలో రూల్ పెట్టింది. హలో, అయితే వాళ్ళు రూల్ పెడితే ఎంతమంది అయితే ఇక్కడ నుంచి వెళ్ళారో ఇండియా నుంచి వాళ్ళందరినీ అంటే రిటర్న్ దేశానికి పంపించడం జరిగింది. లేదా దాన్ని ఏదైతే వీసా ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోమని టైం ఇచ్చింది మేడం. ఇంతకుముందు వాళ్ళు టైం ఇస్తే ఆ టైంలో చేసుకొని వాళ్ళని ఇప్పుడు అక్కడి గవర్నమెంట్ ఏదైతే సౌదీ గవర్నమెంట్ ఉందో జవాజాత్ అని చెప్పేసి అక్కడి పోలీసులు వీళ్ళని మన మెయిన్ అంటే తెలంగాణ నిజామాబాద్ కరీంనగర్ జిల్లా వాసులే ఎక్కున్నారు అక్కడ. వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది మేడం. పట్టుకొని జైళ్ళల్లో వేసి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టుకుంటా, ప్లస్ ఈ ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా ఎవ్వరూ కరెక్ట్ పట్టించుకోవడం లేదు. ఎవ్వరు అక్కడికి వెళ్ళరు. ఎవడో దయాదాక్షిణాల మీద మనం పోయి మనం చేయించుకొని మన పనులు చేయించుకోవాలి తప్ప మనకు మన గవర్నమెంట్ అన్నది ఎవ్వరు వచ్చి హెల్ప్ చేయరు మేడం అక్కడ. అంటే ఆరిఫ్, ఇప్పుడు జైల్లో పెట్టడానికి కారణం మీరు ఒక పని మీద వెళ్ళి ఇంకో పని చేయటం అని చెప్తున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అక్కడ? లేదు మేడం, ఇప్పుడు అక్కడ వీసాస్ ఏవైతే కంపెనీ వీసాస్ ఎక్కువ దొరకకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే అది చేసే ఏజెంట్స్ కూడా మన నిజామాబాద్ కరీంనగర్ ఏజెంట్స్ ఎవడో కపిల్ గాడు వీసా తీసుకొచ్చి మనకి ఇవ్వడము, ఆ వీసా మీద మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా పని చేసుకోండి, మాకు నెలకు ఇంత ఇవ్వండి, ఒక 1000 రూపీస్ ఇవ్వండి నెలకు, మీరు ఎంతైనా పని చేసుకోండి, మాకు సంబంధం లేదు, మాకు ఇక్కడి 1000 రియాల్స్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుకొని ఆ తర్వాత వేరే దగ్గర పనులలోకి వెళ్ళడం జరుగుతుంది మేడం. ఇంతకుముందు జరిగింది. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు ఏ ఓనర్ దగ్గరికి వచ్చారో ఆ ఓనర్ దగ్గరనే పని చేయాలంటే ఆ ఓనర్కి అసలు ఏముండదు మేడం. ఆ ఓనరే మేము ఇచ్చే పైసల మీద బతికే ఓనరు. మాకు ఉల్టా జీతాలు ఇవ్వాలంటే వాటి బాగా కష్టం మేడం. ఓకే ఆరిఫ్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి సౌదీ నుంచి జమాల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. జమాల్ గారు, ప్రస్తుతం సౌదీలో మీ కష్టాలు ఎలా ఉన్నాయి? అంటే అష్ట కష్టాలు పడుతున్నారని ఒక్క మాటలో మేము ఇక్కడ చెప్పేస్తాం, కానీ మీరు పడ్డ కష్టాలు మీ మాటల్లో వింటే క్లియర్ గా అర్థమవుతుంది. అయితే మేడం, ఇప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా 35 మంది ఇక్కడికి తబుకు బల్దేకి వచ్చారు మేడం. అయితే ఇప్పుడు 3 months అవుతుంది. 3 months వాళ్ళని ఎవరు ఆఫీసులో పట్టించుకుని లేదు. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ క్యాబిన్ లో ఉంచిండ్రు. వాళ్ళకు ఏమో కరెంట్ సౌకర్యం లేదు, వాటర్ సౌకర్యం లేదు, ఏం లేదు. వాళ్ళు మొన్న అందరు ఏం చేశారు, ఒక 35 members అక్కడికి ఆఫీస్కి వెళ్ళిరు. చెప్పండి. రైట్, ఫోన్ లైన్ కట్ అయినట్లుంది, మళ్ళీ తీసుకుందాం జమాల్ని. నెక్స్ట్ సార్ మీరు చెప్పండి. కోటపాటి నరసింహనాయుడు గారు, ఇప్పుడు మనం చూసాం ఇతను చెప్పాడు మహమ్మద్ ఆరిఫ్, అంటే అక్కడికి వెళ్ళాక ఒకళ్ళ వీసా కూడా కరెక్ట్గా లేని పరిస్థితుల్లో, అంటే ఒకళ్ళ వీసా ఒకళ్ళు యూజ్ చేసుకోవడం, ఈ మధ్యవర్తి మీరు ఎక్కడైనా పని చేసుకోండి 1000 రూపీస్ మాకు ఇవ్వండి అంటే మధ్యవర్తుల మాటలు బాగా వినటం వల్ల ఈ పరిస్థితి వస్తుందంటారా? ఇంకా కారణాలు ఉన్నాయా? ప్రధాన సమస్య ఇక్కడ ఉపాధి లేక వాడు అక్కడేదో 10 రూపాయలు సంపాదించుకుందామని వెళ్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళ వైఫల్యాలు ఈరోజు అక్కడ మనం చూస్తున్నాం. ఏ విధంగానంటే ఇక్కడ మిడిల్ మెన్ ఎవరైతే ఉన్నారో ఏజెంట్స్,
ఈ ఏజెంట్స్ ఏం చేస్తారంటే వీనికి మిగిలే 10,000 20,000 50,000 కోసము ఇక్కడ ఉన్నటువంటి అమాయకులను వాని మభ్యపెట్టి అక్కడ లేని ఉద్యోగాలు సృష్టించి ఉన్నాయని చెప్పి అక్కడ లేని జీతాన్ని సృష్టించి అంటే 10,000 20,000 అక్కడ ఉంటే 50,000 ఉన్నాయని చెప్పడం, తర్వాత పని విషయంలో తప్పుదోవ పట్టిస్తూ పంపడం. సో ఇది ఇప్పుడు కాదు, దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి యథేచ్ఛగా ఎవరైతే ఇక్కడ నకిలీ ఏజెంట్స్ ఉన్నారో సబ్ ఏజెంట్స్ ఉన్నారో వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేసి మన వాళ్ళను తప్పుదోవ పట్టించి అక్కడికి పంపిస్తున్నారు. పంపించిన తర్వాత అక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఒక్కొక్క వీసా తీసుకొని పోవడానికి పాస్పోర్టు విమాన ఛార్జీలు ఇవన్నీ తీసుకొని వెళ్ళడానికి దాదాపు 2 లక్షలు సౌదీకి వెళ్ళడానికి 2 లక్షలు 1,50,000 నుంచి 2 లక్షలు. అంటే ఇప్పుడు విజిట్ వీసాకు కూడా 1,50,000 అట్లా తీసుకొని పంపుతారు. పంపిన తర్వాత ఏం చేయాలి అక్కడ? పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నాకు విషయం అర్థం కాదు. సో అక్కడ అసలు సమస్య మొదలవుతుంది. అంటే 2 లక్షలు చిన్న అమౌంట్ కాదు. అలాగే యథేచ్ఛగా ఇది సాగుతున్నాయి అంటున్నారు. అంటే దీన్ని కట్టడి చేయలేమా? దీన్ని మన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, దీని మీద నియంత్రణ లేదు. ఇంతవరకు ఒక్క ఏజెంట్ని కానీ మోసగించినటువంటి ఒక వ్యక్తిని కానీ జైల్లో పెట్టిన పాపాన ఈ ప్రభుత్వాలు పోలేదు. ఏ గవర్నమెంట్లోకి పోలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సగం మంది మంత్రులకు ఈ విషయం మీద స్పష్టమైన అవగాహన ఉంది. వీళ్ళందరూ కూడా గల్ఫ్ బాధితులు చేస్తున్నటువంటి గత 10 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాల్లో వీళ్ళు భాగస్వాములు. వీళ్ళు వచ్చి మా ధర్నాలలో వీళ్ళు పాల్గొన్నారు. మా ప్రవాస భారతీయుల తరపున మేము చేసినటువంటి అనేక పోరాటాలు వీళ్ళు కూడా స్వయంగా అక్కడ గల్ఫ్ కూడా వెళ్ళారు. కానీ ఇప్పుడు దాదాపు ఇంచుమించు 9 నెలలు 10 నెలలు అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు దీని మీద నియంత్రణ కోసం, కానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. పోనీ ఒక సెల్ ఉంది, ఎన్ఆర్ఐ సెల్ అని ఒకటి ఉంటే ఆ సెల్ తీసుకుపోయి ముఖ్యమంత్రి ఆఫీస్ కార్యాలయంలో ఉంటుంది. అది సీఎం దగ్గర ఉండడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు. అంటే దానికి ఒక మంత్రిలో ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు సౌదీలో జైలులో పడ్డాడు, జైల్లో పడ్డ వ్యక్తి గ్రామంలో ఎవరో వాళ్ళ అమ్మనో అక్కనో తమ్ముడో ఎవరిని కలవాలి, ఎవరికి మొరపెట్టుకోవాలి? సో కాబట్టి ఇక్కడ ఏమైంది, తీసుకుపోయి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎన్ఆర్ఐ సెల్ ఉంటే ఎవరికి చెప్పాలి? సో కాబట్టి దీనికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని చెప్పాం. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల్లో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నాడు. శాఖ పక్కన పెట్టండి, కనీసం ఉన్న సెల్కు ఇన్ఛార్జిగా ఒక మంత్రిని, ఒక కేబినెట్ మంత్రిని ఇచ్చే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రంలో ప్రత్యేక మంత్రిని ఏర్పాటు చేశారు, పల్లె రఘునాథ్ రెడ్డిని. మరి కేరళలో ప్రత్యేకంగా మంత్రి ఉంటాడు, బడ్జెట్ ఉంటుంది. ఇంతవరకు ఇక్కడ లేదు. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరికీ అవగాహన ఉంది. వీళ్ళు కూడా సౌదీ లాంటి దేశాలకు వెళ్ళారు, దుబాయ్కి వెళ్ళారు, కానీ ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. ప్రధానంగా ప్రభుత్వాల వైఫల్యమే ఈరోజు పరిస్థితికి కారణం. సో ఈ నితాకత్ అనే చట్టము ఒక్క నిమిషం ఈ రోజు వచ్చింది కాదు, ఇది 2011లో మొదలైంది. సౌదీలో వాళ్ళ స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో 2011లో వాళ్ళు నితాకత్ చట్టం పెట్టారు. చట్టం పెట్టి ప్రతి కంపెనీలో 10 నుంచి 30% మంది ఉద్యోగాలు ఇవ్వాలనేది వాళ్ళ లక్ష్యం. అది తప్పులేదు, వాడి దేశంలో చట్టం పెట్టుకున్నాడు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఏజెంట్ల ద్వారా మోసగింపబడిపోయినటువంటి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్ళగొడుతున్నారు. సో దాంట్లో భాగంగానే వాళ్ళు దాన్ని గడువు 2 సంవత్సరాలు మొదటిచ్చారు, తర్వాత మళ్ళీ 1 సంవత్సరం పెంచారు. 2013లో సో అల్టిమేట్గా అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు క్షమాభిక్ష కూడా లేదు. ఇప్పుడు దొరికితే జైలు, లేకపోతే జరిమానా ఎంత? ఇంచుమించు సంవత్సరానికి 30,000. 1 సంవత్సరం ఇల్లీగల్గా అక్కడ ఉంటే 30,000 జరిమానా కట్టి రావాలి. ఇది సాధ్యమైతే? పాపం 1-2 లక్షలు ఆల్రెడీ అప్పు చేసిపోయిండు. ఇప్పుడు అక్కడ ఇల్లీగల్గా ఉంటూ అక్రమంగా ఉంటూ లేకుంటే తలదాచుకొని ఉంటున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ 1-2 లక్షలు పెట్టి జుర్మానా కట్టాలని పరిస్థితి. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీన్ని సీరియస్ తీసుకోవాలి. నెక్స్ట్ సౌదీ దగ్గర జమాల్ దగ్గరికి వెళ్దాం. సౌదీ నుంచి మాట్లాడతారు జమాల్ చెప్పండి, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు మేడము నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇక్కడ 35 మంది వచ్చారు మేడం బల్దియాల. అయితే ఇప్పుడు ఏమైంది, 35 మంది 1,50,000 రూపాయలు తీసుకుని ఏజెంట్లు పంపించారు ఇక్కడికి. అయితే ఇక్కడి గవర్నమెంట్ ఏం చేసింది మేడం, ఆల్రెడీ వీళ్ళని ఎడార్లో ఉంచింది మేడం. ఎడార్లో ఉంచింది ఆల్రెడీ ఇంప్లిమెంట్ వీసా. ఇప్పుడు వాళ్ళకు 3 months 3 నెలలు వాళ్ళను అన్నం అడుగుతలేరు, వాటర్ అడుగుతలేరు, ఏం సౌకర్యం లేదు. ఇప్పటికి కరెంటు సౌకర్యం లేదు మేడం. ఇక్కడ దోమలతో కొట్లాడుతుండ్రు.
వాళ్ళకు ఏమో ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటి, ఇక్కడ బతాకా అని ఉంటుందా, బతాకా సుఖ ఏపీఎల్ఆర్ మేడం ఇప్పుడు 1,50,000 రూపాయలు పెట్టి వచ్చాడు. అయితే మొన్న ఏమైంది, వీళ్ళని 35 మందిని నేనే ఆఫీస్ కు తీసుకెళ్ళాను ఇక్కడికి తబుకుల. అయితే తబుకుల ఏమంటారు మేడం అయితే, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు ఆఫీస్ కు, మీ అందరికి ఫినిష్ కొడతా వెళ్ళండి, అదే మాట మాట్లాడుతున్నారు. మరి మీరు ఎందుకు వచ్చిండ్రు, ఏం తింటుండ్రు, ఎన్ని రోజులే వచ్చాను ఎవరు అడగలేరు మేడం. ఇప్పుడు 30-40 మంది ఇంత పరేషాన్ లో కూర్చున్నారు మేడం. ఇప్పుడు జమాల్, ఇప్పుడు ఈ నితాకత్ చట్టం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే అసలు ఆ చట్టం ఏం చెప్తోంది, మీకు దీనిపైన అవగాహన ఉందా ఇప్పుడు అక్కడ? అవగాహన ఉంది మేడము. అయితే ఇక్కడ చట్టం ప్రకారం ఏముంది మేడము, ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళి ఏజెంట్స్ మోసం చేసి పంపిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మిమ్మల్ని పనిలోంచి తీసేయడము నితాకత్ చట్టం వల్ల అని తెలుసా మీకు? మేడం ఇప్పుడు మేడం అసలు ఏంది అంటే, ఈ రోజు ఇప్పుడు మనము 1,50,000 పెట్టి ఇప్పుడు అక్కడికి ఇంప్లిమెంట్ వీసా మీద వచ్చాం మేడం. ఇంప్లిమెంట్ వీసా మీద వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ వీసా వచ్చిన తర్వాత ఏముండాలా ఇక్కడ గవర్నమెంట్ కు, ఆ వీసా మంత్రి మా దగ్గర ఉన్నాడు, వాళ్ళ దగ్గరనే వర్క్ చేస్తుండు. వాళ్ళ దగ్గర వర్క్ చేసినాక వీళ్ళు పట్టించుకోవడం లేదు 35 మందిని. అయితే అక్కడ అకామా అంటే ఐడెంటిటీ ప్రూఫ్ చేపియలేరు, ఇంతవరకు మెడికల్ చేపియలేరు, అలాగ వాటర్ అడుగుతలేరు, కరెంట్ సౌకర్యం లేదు. మొత్తం ఇప్పుడు ఎడారిలో ఒక 40 మందిని ఎడారిలో కూర్చోబెట్టరు. మరి వాళ్ళది ఏం పరిస్థితి అయితే మేడం, మొన్న ఆఫీస్ కు తీసుకెళ్ళిన పెద్ద ఇక్కడ ముదీర్ అంటారు, ఆఫీస్ కు తీసుకెళ్తే ఏమంటాడు, ఎవరు రమ్మన్నారా ఇడికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇడికి, మరి ఇదంటలేరు మీరు 3 months మరి ఏం వింటుండ్రు, ఏం కథ, రేపు పొద్దుగాల మీ అందరినీ జైల్లో పట్టించి డైరెక్ట్ ఇంటికి పట్టిస్తానే అలా మళ్ళీ భయపడిపించింది మేడం. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నెక్స్ట్ మీ ముందేమైనా చెప్పండి మేడం. ఇప్పుడు మేడము నేను అక్కడ పైకి ఆఫీస్ లో మాట్లాడినా, ఇప్పుడు మనం చైర్మన్ అయితే ఏదైతే అంట ముదీర్ అంటారు పెద్దగా, అయితే ఆయన ఏమన్నా అంటే ఒక 10 days టైం తీసుకున్నాడు. జమాల్ 10 days జీతాలు అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ చేస్తా, లేకుంటే ఏదన్నా ఒకటి చేద్దాము అని 10 days అని తీసుకున్నాడు. 10 days క్లియర్ చేయకుంటే మేడం ఎంబెస్సీ అక్కడ ఫోన్ చేసి మా సౌకర్యం ఎందుకు ఇట్లా ఉందని చెప్పేస్తాం మేడం. ఓకే జమాల్, మరి ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు ఏం కావాలి ఇప్పుడు? మేడం అసలు ఇక్కడ అక్కడ ఏజెంట్లు ఇట్లా తప్పుదోరి పట్టిస్తారు. మళ్ళీ ఒకటి మేడం 3,50,000 పెట్టి ఇక్కడ ఆజాద్ వీసాని పంపిస్తారు మేడం. ఆజాద్ వీసా మీద పంపించిన తర్వాత ఇక్కడ ఏమైంది అంటే, వీళ్ళకు విజాలు ఏంది గరీబ్ గల్లకు ఇక్కడ విజాలు దొరికేటి తవ్వకాసు విజాలు. తవ్వకాసు అంటే హౌస్ డ్రైవర్ విజా మీద వచ్చిన తర్వాత వీడికి వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడు, నువ్వు ఎక్కడన్నా పని చేసుకో, నాకు నెలకు 200 రియాలు 300 రియాలు అంటారు. 300 రియాలు ఆయన కూర్చుని మనం ఇచ్చిన తర్వాత అయితే మళ్ళా ఎవడన్నా పట్టుకొని లోపల జైలు వేసినా కానీ ఈయన రెస్పాన్సిబుల్ అయితే లేడు. చాలా ఇబ్బందులు ఉన్నాయి మేడం ఇప్పుడు ఏజెంట్లు చేసే కార్యక్రమానికి. ఇప్పుడు బొంబాయిలో మేడం ఇప్పుడు అసలు అగ్రిమెంట్ 1500 లేబర్ కు, ఇప్పుడు బొంబాయిలో అగ్రిమెంట్ చూపిస్తలేడు. అదే ఇప్పుడు 1000 రూపాయలు వాళ్ళ రాసింది ఏంటున్నది 1500. మనకు అగ్రిమెంట్ మీద సైన్ 1000 రూపాయల సైన్ పెట్టిస్తుడు మేడం. ఇప్పుడు మనము బాంబాయి సాత్రస్థాల అమ్దాని ఆఫీస్ ఉంది బాంబాయిలో. అమ్దాని ఆఫీస్ లో ఏమని చెప్పాలా భయ్, ఇగో సౌత్కి వెళ్ళి వచ్చింది 1500 ఇండియాకి వెళ్ళి లేబర్ ఎక్కించాడు 1500 అగ్రిమెంట్ ఉంది. ఆ 1500 లేదు మేడం, అది దొంగతనాల ఆల్రెడీ 7 ముద్రలు పెట్టి ఎక్కిస్తుండు అంతే. ఓకే జమాల్, మీ ప్రాబ్లమ్స్ అన్ని తొందరగా అతి త్వరలో మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ అలీ పాషా కరీంనగర్ నుంచి. అలీ పాషా, మీరు ఆల్రెడీ సౌదీలో ఉండొచ్చారు, అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి? నమస్తే అండి అందరికి. చెప్పండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పోయే వాళ్లకు సరైన అవగాహన లేదండి. ఈ మన కరీంనగర్ లేకపోతే నిజామాబాద్ ఈ మన వాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళు ఎజెండా చేతనే మనమే మోసపోవాల్సి వస్తుంది. సరైన అవగాహన లేక, ఇక్కడ సరైన పనులు లేక, డబ్బులు వాళ్ళ చేతిలో పోసి అక్కడ ఏం తెలియదు కంపెనీల కోసం కానివ్వండి, లేదా అక్కడి యొక్క గవర్నమెంట్ లా కోసం కూడా అసలు ఏం తెలియదు వీళ్ళకి అసలు. ఇంకా దురదృష్టం ఏంటంటే అక్కడ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇందాక అక్కడ మన నిజామాబాద్ అతను చెప్పారు కదా, వాళ్ళ బతుకు తీరు కోసం మనలాంటి వాళ్ళని అక్కడ పిలిపించుకొని మనకు విజా స్పాన్సర్ చేసి వాళ్ళు కూర్చొని తినడమే. మనం సంపాదించి ఇస్తే వాళ్ళు తింటారు అక్కడ. మళ్ళీ అక్కడ మనం ఇప్పుడు ఎటువంటి మామూలుగా వేరే గల్ఫ్ కంట్రీలో చాలా బాగుంటది. ఇక్కడ సౌదీ చాలా ఎంత స్ట్రిక్ట్ అంటే చాలా ఘోరమైన స్ట్రిక్ట్. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ పోవాలి, అక్కడ లోకల్ పోవాలి కానీ పర్మిషన్ కావాలి. ఏ చిన్న పార్టీ పొరపాటు అయినా ఇప్పటికీ
వాళ్ళు డైరెక్ట్ జైల్లో వేసేస్తారు. ఒక టిష్యూ పేపర్ కూడా ఒక రోడ్డు పైన పడేస్తే ఒక 500 రియాల్స్ ఫైన్ వేస్తారు. అలా చాలా ఉన్నాయి. మేము వేదికపై వచ్చి మాట్లాడడం ఎన్నోసార్లు అనుకో ఒకసారి వచ్చాము, మాకు వీలు కలవలేదు అక్కడ మీ దగ్గర మాట్లాడడానికి. ఓకే 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 నెక్స్ట్ ఒకసారి మరోసారి మీరు ఏమైనా పెడితే మీ ప్రోగ్రామ్ తప్పనిసరి వస్తా. ఓకే ఓకే నెక్స్ట్ నిజామాబాద్ నుంచి కుమార్ ఉన్నారు లైవ్ లో. కుమార్ మేడం V6 ధన్యవాదాలు. చెప్పండి మేడం. మేము గల్ఫ్లో ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయి మేడం. మేము ఇక్కడ నుంచి జీతాలే కానీ ఏదే కానీ ఉన్న శాలరీ ఉండకపోవడము ఆ సమస్యలు బాగా ఎదుర్కొంటున్నాము. ప్రతిదీ ఒక ఇబ్బందికరంగానే ఉంది. అక్కడికి ఎంబీ కానీ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోవడమే కానీ ఏదే కానీ ప్రతిదీ ఒకటి ఇబ్బందికరంగా ఉంది మేడం. తిండి లేక తిప్పలు లేక మేము ఎడార్లలో గొర్రకాడ వేయడము ఇది చాలా ఇబ్బంది ఉంది మేడం. కంపెనీ కూడా చాలా బాగాలేవు. ఎక్కడ చూసినా సమస్యలే మేడం. గల్ఫ్లోకి వెళ్తే అక్కడ ఏదైనా చెప్పుకుందామంటే బాధ కూడా ఎంబీసీలోకి వెళ్ళినా కానీ కరెక్ట్గా రెస్పాన్స్ కూడా ఇవ్వకపోవడము. ఇంతకన్నా ముందు కూడా బాగా సమస్యలు ఎదుర్కొన్నాం మేడం అక్కడ మేము. అంటే కుమార్ మీరు వెళ్ళేటప్పుడు ఏ పని కోసం అయితే తీసుకెళ్తారో వెళ్ళాక అదే పని ఉంటుందా లేకపోతే అక్కడ మారుతుందా? మీరే మార్చుకుంటారా పని? ఒక వర్క్ నుంచి ఇంకో వర్క్ మీరే షిఫ్ట్ అయిపోతారా? మేము వెళ్ళే పని మీద ఉండే ఉద్యోగం మాకు వెళ్ళే పని మీద ఇవ్వడు మేడం. వేరే పని ఇవ్వడమే కానీ చెప్పిన పని చేయడమే కానీ 8 hours కన్నా ఇంకా ఎక్కువ డ్యూటీ చేయడమే కానీ 10 గంటలు చేయడమే కానీ నిద్ర లేక అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా చెప్పుకుందామంటే కూడా ఎంబీసీ కరెక్ట్ రెస్పాన్సిబుల్ ఉండవాడు ఇయ్యరు మేడం. అది సమస్యలు ప్రతి ఒక్కటి ఉంది గల్ఫ్లో అనేది. ఇంతకన్నా ముందు కూడా మేము చెప్పాను మేడం. కానీ ఏ గవర్నమెంటే కానీ గల్ఫ్ పద్ధతుల కోసము చర్య తీసుకోవడం లేదు మేడం. ఓకే కుమార్ మీరు లైవ్లో నుండి. నెక్స్ట్ నాయుడు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మనం వింటున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి కూడు లేదు గూడు లేదు, వాళ్ళకి తాగడానికి వాటర్ లేవు ఆ ఏడార్లో. కానీ ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా మనం చాలా చూసాం. ఏకంగా ప్రాణాలే కోల్పోయినరు. వాళ్ళు ఏదో 4 రాళ్ళు వెనకేసుకుందామని పోయినరు కానీ ప్రాణాలే పోయినాయి. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నాయి. అసలు మొత్తంగా ఇదంతా చూస్తే ఇక్కడ ఏది ఒకటి కరెక్ట్గా లేదు. మధ్యవర్తుల్ని ఈజీగా నమ్మడం ఒకటే ప్రాబ్లం కాదు, అక్కడికి వెళ్ళాక కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి. ఇప్పుడు ఇండియన్ ఎంబసీ బాధ్యత ఎంత ఉంటుంది? వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు సమస్య ఏంటంటే మేడం, ఇండియన్ ఎంబసీ అనేది సౌదీలో ఒక 3 చోట్ల కార్యాలయాలు ఉన్నాయి. దమాము, రియాదు, తర్వాత జెడ్డా. సో అక్కడ భారతీయులు ఎంతమంది ఉన్నారంటే 2012లో పార్లమెంట్లో వైలార్ రవి చెప్పినటువంటి అంకెలు ఎంతంటే 20,40,000 మంది భారతీయులు ఉన్నారు. సో 20 లక్షల మందికి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఈ కార్యాలయాలు అడ్రస్ చేయలేవు. అక్కడ ఉన్నటువంటి పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ లేకపోతే అక్కడ ఉన్న అధికారులు. మొదటైతేనేమో భారతదేశం అంటే అనేక భాషలతో కూడినటువంటి వ్యక్తులు ఉంటారు. ఆయన చెప్తున్నాడు ఎవరికి చెప్పుకున్నా మా ఘోష వినరని. ఎందుకంటే ఈయన భాషనే వానికి రాదు. అక్కడెవడో పంజాబ్ నుంచి వచ్చిన అధికారి అయితే వానికి హిందీలో చెప్పమంటాడు, వీడికి హిందీ రాదు. సో అసలు సమస్య ఏంటంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది సౌదీలో ఉంటారు. సో ఈ 5-6 లక్షల మందికి సంబంధించినటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి మన వాళ్ళు ఎవరు లేరు. అక్కడ లేరు, ఇక్కడ లేరు. కాబట్టి అక్కడ కనీసం ఇప్పుడు ఆ 3-4 మేజర్ సిటీస్లలో మన వాళ్ళు, మన రాష్ట్ర ప్రభుత్వము ఒక అధికారులు మన కార్యాలయాలు ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఎంబసీలో భాగంగానే తెలుగు అధికారులు నియమించి అట్లీస్ట్ ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయ సహాయం అందించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కనీసం వాడు జైల్లో పడ్డా లేకుంటే వాడు నెలల తరబడి ఎడారులలో యజమానులు హింస పెట్టినా సంవత్సరాల తరబడి వాడికి పాస్పోర్ట్ ఇవ్వకపోయినా కూడా అడిగే నాదుడే లేడు. ఇప్పుడు ఇతాకత్ చట్టము 10 to 30% వాళ్ళ ఎంప్లాయీస్ని ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని వాళ్ళ గవర్నమెంట్ చెప్తుందని చెప్తున్నారు. ఇతాకత్ చట్టం రావటం వల్లే ఈ ప్రాబ్లం ఎక్కువైందా లేక మీరు అన్నట్లు 20 ఏళ్ల నుంచి ఉన్నదే ఇప్పుడు కనిపిస్తోందా? ఇతాకత్ చట్టం అనేది వాళ్ళ స్థానికులకు ఉద్యోగాలు కల్పించుకోవడానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి నిబంధన. అది కాకుండా కూడా ప్రతి దేశాల్లో ఇప్పుడు ఇతాకత్ అనేది సౌదీలో ఉంది. మరి మిగతా 17 గల్ఫ్ దేశాల్లో కూడా ఇదే సమస్యలు ఫేస్ చేస్తున్నారు కదా. అక్కడ కూడా ఇదే పరిస్థితి కదా. అక్కడ కూడా ఒక పని మీద పంపుతారు, ఇంకో పని మీద పెడతారు. అక్కడ ఆఫీసులో పని అంటాడు, తీసుకుపోయి ఎడారిలో పని చేయమంటాడు, లేకపోతే మరో చోట చేయమంటాడు. గడువు దాటి విజిట్ వీసా చేతిలో పెడతాడు. విజిట్ వీసా మీద పోయిన తర్వాత తీసుకెళ్ళి విజిట్ అంటే 1 నెల రోజులు 3 నెలలు ఉంటుంది. 3 నెలల తర్వాత వాడు ఇల్లీగల్గా మారిపోతాడు అక్కడ. సో జైల్లో పెడుతున్నారు కదా. సో పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మన ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో
లేకుంటే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందో వీళ్ళు అక్కడ ఒక అధికారులను నియమించాలి ప్రతి దేశంలో, ఆయా దేశాలతో నెగోషియేట్ చేయాలి. తర్వాత ఇక్కడున్నటువంటి ఏజెంట్ వ్యవస్థ మీద ఇమ్మీడియట్గా ఏజెంట్ వ్యవస్థను రద్దు చేయాలి. బయట దేశాల్లో ఏదన్నా ఉద్యోగాలు ఉంటే మీరు గవర్నమెంట్ పంపండి, డిమాండ్ ఉంటే. సో గవర్నమెంట్ అట్లీస్ట్ ఆ కంపెనీ ఏ ఉద్యోగానికి పోతున్నాడు, లేకుంటే మన పౌరుడు ఏ దేశానికి పోతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అనేటువంటి వివరాలు ఉంటాయి కదా. ఇప్పుడు అదేమీ లేవు. సో లక్షలాది మంది పోతున్నారు గాలికి, లక్షలాది మంది పోయి ఇబ్బందులు పడుతున్నారు, పట్టించుకునే నాదుడు లేడు. సో మేము ఏంటంటే గత అనేక సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం, ప్రభుత్వాలు దీన్ని ఒక సీరియస్ సమస్యగా తీసుకోవాలి. చనిపోతే మేడం 9 నెలలకు శవం అండి. నిజామాబాద్లో 9 నెలలకు వచ్చారు. రామగౌడ అనేటువంటి వ్యక్తి చనిపోతే 9 నెలలకు తీసుకొచ్చారు. ఇప్పుడు నితాఖత్ చట్టం 2011లో స్టార్ట్ అయిందని చెప్పారు. ఇప్పటివరకు ఈ అరెస్ట్ల పరంపర ఇంతకాలంగా కొనసాగిందా? ఇప్పుడు జరుగుతున్నదేనా? ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? 2011లో చట్టం పెట్టి దానికి 2 సంవత్సరాల గడువు ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఏ విధమైనటువంటి జరిమానా లేకుండా మీరు పలానా డేట్ లోపల వెళ్ళిపోవాలని. ఆ తర్వాత మళ్ళీ 1 సంవత్సరం పెంచారు. పెంచిన తర్వాత గడువు అయిపోయింది. సో ఇప్పుడు జరుగుతున్నది ఏదైతే ఉందో ఇంకా అవకాశం లేదు, అక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం లేదు. చట్టం గడువు దాటిపోయింది. ఆ నితాఖత్ చట్టం ప్రకారం ఎవరైతే అక్కడ ఇల్లీగల్గా ఉన్నారో అందరూ వెళ్ళిపోవాలి, లేదంటే జైల్లో ఇప్పుడు పట్టుకుని ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. ఎంతమందిని అరెస్ట్ చేశారు? సో వేలాది మంది. ఇప్పుడు కొన్ని పత్రికల్లో 30,000 అని రాశారు. కేవలం ఒక జిల్లా వాళ్ళే 30,000 మంది రాశారు, కరీంనగర్ జిల్లా. సో నాకున్న సమాచారం ఏంటంటే, నేను సంఖ్య అనేది ఇంచుమించుగా మనం చెప్పలేము కానీ వేలాది మందిని మాత్రం అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సోదాలు చేస్తే పట్టుబడతారు, తెలిసిన విషయమే. ఎందుకంటే మన వాళ్ళు దాదాపు 5-6 లక్షల మంది అక్కడ ఉండి దాంట్లో దాదాపు ఒక ఇంకో 30% ఉంటారనేది ఒక అంచనా ఉంది. ఈ వీసా ఇవన్నీ కరెక్ట్గా లేని వాళ్ళు ఒక యజమాని దగ్గరికి పోయి ఇంకో యజమాని దగ్గర పనిచేయడము, లేకపోతే విజిట్ కాలపరిమితి దాటిపోయి ఉండడము, ఇట్లాంటి వాళ్ళు ఇంకా దాదాపు 1,00,000 మంది అయితే ఉంటారు ఇంచుమించు. సో వీళ్ళందరికీ కూడా ప్రమాదమే. ఈరోజు 10,000 మంది పట్టుబడరా 20,000 మంది అనేది సమస్య కాదు. సో ప్రభుత్వం దీన్ని వెంటనే గుర్తించి ప్రభుత్వం అధికారులను పంపించి గతంలో పంపారు. గతంలో 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక టీంను పంపించారు దుబాయ్కి. అంతకుముందు 2007లో రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రత్యేకంగా బృందాన్ని పంపించారు, మంత్రిని పంపించారు. సౌదీలో మన దుబాయ్లో సమస్య ఏర్పడితే అక్కడున్న వాళ్ళందరినీ తీసుకురావడానికి. ఓకే, కంక్లూడ్ చేసే ముందు ఒకసారి నిజామాబాద్ కుమార్ దగ్గరికి వెళ్దాం. కుమార్ చెప్పండి, ఈ నితాఖత్ చట్టం వల్ల ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? మేడం చాలా మంది ఉన్నారు. మా వాళ్ళు అంటే వాళ్ళు కాదు, ఒక్కటి ఓన్లీ సౌదే కాదు మేడం, గల్ఫ్ కంట్రీలో ఎన్నో ఏళ్ళ నుంచి జైల్లో పడి ఉన్నారు మేడం. వాళ్ళని ఇడిపియనికి మన చట్టాలు ఏం చేస్తున్నాయి ఇంతవరకు ఏది తెలియడం లేదు మేడం. చాలా ఏళ్ళ నుంచి అక్కడనే జైల్లో ఉండు వాళ్ళ భార్య పిల్లలు ఎక్కడెళ్ళి బాధ చెప్పుకోగలగాలి. ఒక నిఘా చట్టం అనేది ఒక నిజామాబాద్లే కానీ ఎక్కడనే కానీ ప్రతి జిల్లాలో గల్ఫ్ బాధ్యతల కోసం నిర్ణయించగలిగితే మేము అక్కడికి వెళ్ళి మేము మా బాధ చెప్పుకోగలుగుతాం. కుమార్, మీరు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ వెళ్ళారు, చాలా కష్టాలు పడ్డారు, వచ్చారు, అక్కడ ఉన్న వాళ్ళని చూశారు, ఇప్పటికీ మీరు తలుచుకుంటున్నారు వాళ్ళందరి గురించి. ఇప్పుడు ఒకవేళ గల్ఫ్ కు వెళ్తాము అనే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? మేము గల్ఫ్కు వెళ్ళే ఇప్పుడు ఎలాంటి సలహా అంటే, కంపెనీ వీసా కానీ ఎక్కడ అగ్రిమెంటు కరెక్ట్ పని ఉన్నది, వీసా ఒరిజినల్ వీసా ఉన్న కంపెనీకే వెళ్ళాలని చెప్పగలుగుతున్నాం మేడం. హౌస్ డ్రైవర్గా వెళ్తే చాలా కష్టాలు ఉన్నాయి మేడం. ఓకే, థ్యాంక్ యూ కుమార్. నెక్స్ట్ సార్, మీరు చెప్పండి చివరిగా. ఇప్పటివరకు మనం ప్రభుత్వం ఎలా పట్టించుకుంటే బాగుంటుందని చెప్తున్నాము, కానీ అది కొన్ని రోజులుగా మనం చెప్పుకుంటున్న విషయమే. మీరు ఒక ప్రవాస భారతీయుల సంఘం అధ్యక్షులుగా మీరు ఇప్పటివరకు ఏం చేశారు, ఇక ముందు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మేము ఒక ప్రవాస భారతీయ హక్కుల సంఘం పెట్టి వేలాది మందితోని ధర్నాలు చేశాము, గల్ఫ్ బాధితుల గర్జనలు చేశాము, పాదయాత్రలు చేశాము, తర్వాత ఇందిరా పార్కులో ఎన్నోసార్లు ధర్నాలు చేశాము. ఈ నితాఖత్ చట్టానికి కూడా దాని పొడిగింపు కోసం మేమే ఫైట్ చేశాము. 1 సంవత్సరం పొడిగించారంటే మేము ఇక్కడ ధర్నా చేస్తే ఢిల్లీలో మంత్రి వైలార్ రవి మాట్లాడి ఇంకొక సంవత్సరం పెంచారు. సో మా పని ఏంటంటే ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం వరకే మనం చేయగలుగుతాం. సో ఈరోజు వేలాది మంది చనిపోయిన వాళ్ళ యొక్క శవాలను తీసుకురావడానికి మా వంతు మేము సహకారం చేస్తున్నాం. వీళ్ళ పేపర్స్ తీసుకొని ఇండియన్ ఎంబసీకి పంపడం, అక్కడి నుంచి యజమానులతో మాట్లాడడం, తెప్పేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. తర్వాత చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం మేము 230 మంది సమాచారాన్ని సేకరించినాం, ప్రభుత్వం ముందు పెట్టినాం.
వాళ్ళ కనీసం నష్టపరిహారం గతంలో ప్రభుత్వాలు 1,00,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. మేము మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, బంగారు తెలంగాణలో కనీసం మనకు 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన కుటుంబం కనీసం మానవత్వంతో, ఒక వ్యక్తి బయట దేశాలకు వెళ్ళాడు, అప్పు చేసి అక్కడ అర్ధాంతరంగా చనిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబం ఏం కావాలి? ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డది, మొదలే అప్పుల్లో ఉన్నారు. సో వాళ్ళ కనీసం ఇవ్వమని అడుగుతున్నాం. అదే దీనికి సంబంధించి ఒక స్పెషల్ గా మంత్రిత్వ శాఖ పెడతామని ఆల్రెడీ హామీ ఒక ఇచ్చారు. మంత్రిత్వ శాఖ పెట్టాలి. మేము ఇప్పటికి సీఎంను కలవడానికి చాలా ప్రయత్నం చేశాము. కేసీఆర్ని కలవడం సాధ్యం కాలేదు. కానీ కేటీఆర్ని కలిశాము, ఈటల రాజేందర్ గారిని కలిశాము, కవిత గారిని కలిశాము, అందరి దృష్టికి తీసుకొస్తూనే ఉన్నాము. కానీ ఇంతవరకు ఇప్పుడు 2 బడ్జెట్లు పెట్టారు, వీళ్ళకి ఏమాత్రం బడ్జెట్ కేటాయించలేదు. ఆ కనీసం చచ్చిపోయినటువంటి ముండరాళ్లకు ఇచ్చేటువంటి 1,00,000 రూపాయలు అవి ఇవ్వలేదు. సో దీనికి మేము ఇక మళ్ళీ గల్ఫ్ బాధితులందరితో కలిసి మళ్ళా ఉద్యమం చేయడానికే పరిస్థితి ప్రయత్నాలైనా సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది V6. ఇది నెక్స్ట్ గల్ఫ్కు వెళ్లే వాళ్ళు కాస్త ఆలోచించి మధ్యవర్తుల మాటలు నమ్మకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి పెద్ద పెద్ద కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ డిస్కషన్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.